ఈ రోజుల్లో ఎదుగుతున్న వారని చూసి ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ ఈర్ష్యపడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒకడు సైకిల్ కొనుక్కున్నాడంటే మనం బైక్ కొనుక్కోవాలన్న ఆలోచన రావాలి. ఒకడు బైక్ కొనుక్కున్నాడంటే ఇంకోడు మనం కారు కొనుక్కోవాలన్న ఆలోచన రావాలి. అంతేగాని ఎదుగుతున్న వాళ్ళని అణగతొక్కడానికి చేస్తే వాడికి వెళ్ళే దారిలో గుంటలు తీస్తే ఆ గుంటల్లో మనమే పడతాం తప్ప వాడు పడడు. ఎందుకంటే వాడు జ్ఞాని కాబట్టి వాడు ఒక దారిలోనే వెళ్తూ ఉంటాడు. అజ్ఞాని వాడు గుంత తీసి వాడు పడతాడేమని చూస్తాడు, కానీ లాస్ట్కి చివరికి వాడే పడుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి ఎవరైతే ఎదుగుతున్న వాళ్ళ మీద ఈర్ష్యగా ఉంటున్నారో వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, వాళ్ళ సోర్సెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఈ రూట్లో ఆలోచన చేసి ఫైనాన్షియల్గా మనకు వచ్చిన ఆదాయాన్ని దాన్ని ఏ విధంగా పొదుపు చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, మన ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు ఇట్లాంటివి చేసుకుంటూ పోతూ ఉంటే ఒకరి మీద ఈర్ష్యపడాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు కన్న తల్లిదండ్రులే కానీ, తోడబుట్టిన అన్నదమ్ములే కానీ, తోడబుట్టిన అక్క చెల్లెలే కానీ బయట వాళ్ళ దాకా అవసరం లేదు. సొంతోళ్ళే మన మీద నిందలు వేయడం, ఓర్వలేనకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి మానేసి మనం ఒక పద్ధతిగా ఉండి ఎదుగుతున్న వారికి మనము ఇంకొక సాయం అందించే వాళ్ళకి ఇంకొకటిగా పైకి లేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఆ సపోర్టు వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్నాం కాబట్టి మనకి రేపటి రోజున ఏదైనా ఆపద అయినప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకునే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేజాపినప్పుడు మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అనే పరిస్థితి మనం తీసుకురావకూడదు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈర్ష్య అనే దాన్ని పక్కన పెట్టి మంచితనం మానవత్వ దృక్పథంతో ముందుకు వెళ్ళాలని, ఎవరెవరైతే ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లోనే ఉంటూ వారి ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మనకేం దేవుడు 1000 ఏళ్ళు బతకడానికి ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కూడా బతకడం మనిషికి కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క పంట కూడా, ఒక వరి మనం తినే అన్నం మన నోట్లోకి వెళ్తుందంటే సన్నబియ్యం 20 రకాల పురుగు మందులు కొట్టాలి. ఆ 20 రకాల పురుగు మందులు, ఆ మందుల ప్రభావం మొత్తం మన బాడీలోకి ఇన్క్లూడ్ అయిపోయి క్యాన్సర్ లాంటి రోగాలు, లివర్ చెడిపోవడం, మెదడులో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, జాగ్రత్త పడండి. మీ ఫ్యూచర్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీలో మీరు ముందుకు పోవడానికి వెళ్ళండి. మీరు రాజకీయ వృత్తిలో ఉంటే రాజకీయంగా ఎదగండి, మీరు బిజినెస్ పరంగా ఉంటే బిజినెస్ పరంగా ఎదగండి, లేదంటే ఏదన్నా కులవృత్తి పరంగా ఉంటే కులవృత్తి పరంగా ఎదగండి. అంతేగాని ఎదుటివాడు ఎదుగుతుంటే వాడిని అనగదొక్కాలని చూస్తే మనల్ని ఏదో ఒక చాత్రం ఉంటుంది, పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొడుతుంది అన్నట్లు, మనము అవతలోనే ఎంత దిగజార్చినా కానీ, ఎంత పడేద్దామని చూసినా కానీ ఆ భగవంతుడు అనేవాడు మనల్ని ఎప్పుడు ఒక సముద్రపు అలలు కెరటాల్లాగా అట్లా ముందుకు తోస్తూనే ఉంటాడు దేవుడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.